सचन्द्रयत्र पूर्वे साध्या सन्ति देवाः। ॐ राजाधिराजाय प्रसय्यसायिने नमो वैश्रवणाय कुर्महे। समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु। कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ॐ मंगल मूर्ति गणपति बप्पा मंगल मूर्ति बोलो गजानन भगवान की। थैंक यू अमरीश अण्णा। ఇక్కడ గణేష్ భగవాన్ దగ్గర రావాలి ఖైరతాబాద్ యువత చేసుకోవడానికి. హలో ఈ సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడుగా దర్శనమిపోతా ఉన్నాడు. ఒకవైపు వాసవి కన్యక పరమేశ్వరమ్మ వారు, మరొక వైపు మీరు చూసినట్టయితే గజ్జలమ్మ వారు వినాయకుడు ఎడమవైపు ఉన్నాడు. మరి ఈ వినాయకుడి పెట్టే స్థలం ఒక గుడి ఉండే, దాని గుడిని పక్కకున్న గార్డెన్లో ప్రతిష్ఠించి ఇక్కడ 5 ఫ్లోర్లకి కడదామనుకున్నారు. దాని తర్వాత మన 1954 శంకర గారు భక్తి పెద్దలు అందరూ కాదు యావత్ ప్రపంచం కూడా సుఖశాంతితో ఉండాలి, శాంతితో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. మనం ప్రతిరోజు పూజలు విశ్వశాంతి కోసమే ప్రతిరోజు పూజ చేస్తాము. గణేశోత్సవ అధ్యక్షుడు దామన్ నాగేంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, చింత నరసింహ కృష్ణ గారు, పెద్దల నాగేశ్వర గారు, రామరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ, కృష్ణ యాదవ్ గారు, బస్సులో ప్రతి ఒక్క యువకుడు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లే ఇంత సక్సెస్ అనేది జరుగుతుంది. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్లనే 71 సంవత్సరము ఎటువంటి ఆటంకం కలగకుండా మనం నిర్విఘ్నంగా ఈ వినాయకులను చేయడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తో మనం తీసుకొని వస్తాము. గత సంవత్సరం మనం చూస్తే 70 సంవత్సరం కంప్లీట్ అయ్యాయి కాబట్టి సప్తముఖ మహాశక్తి వినాయకులు చేశాము. 70 అడుగులు 70 సంవత్సరాల థీమ్తోని వెళ్ళాము. బాలరాములు పెట్టాము, రాహు కేతులు పెట్టాము. ఈ సంవత్సరము మీరు చూసిన సుందరమైన వినాయకుడి శిల్పి రాజేంద్ర గారు, వారితో పాటు తమిళనాడు మూర్తి గారు, అదేవిధంగా ఒరిస్సా జోగారావు గారు మట్టిలో ఈకో ఫ్రెండ్లీ గణేశుడు వారు తయారు చేశాము. ఇక్కడ కోరికలతో కోరికలు ఖచ్చితంగా నిర్వహిస్తున్న నమ్మకంతో ఒక్క అడుగుతో ఉన్న వినాయకుడు ప్రపంచంలో ఎంతో చేయడం జరుగుతుంది. సంవత్సరం మొత్తము డీజే శశి అక్కడ యువకులు ఆయన సొంతంగా చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నారు. చాలా మంది యువకులందరూ చాలా మంది అందరూ కలిసి పెద్దలు చిన్నలు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. మరి 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రాణ ప్రతిష్టాపన వినాయకుడు ఉంటుంది. మన గౌరవ అధ్యక్షులు నారాయణ గారు, వారితో పాటు మిగతా పెద్దలు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గవర్నర్ గారు వస్తారు. మొదటి రోజు వారు వచ్చిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన చేసి ఈ పూజా కార్యక్రమాన్ని అవుతుంది. అదేవిధంగా నిబంధనలు చాలా మంది కన్ఫ్యూజ్ ఉన్నారు. వినాయకుడు 6వ తేదీ 6 గంటలకి ఇక్కడ బయలుదేరుతారు. మనకి రాను 7వ తేదీ సాయంత్రం వేళలో ఉన్నది, దాని గురించి 12 గంటలు ఉంటుంది. ఎవరైనా నిబంధన చేయాలంటే 7వ తేదీ మధ్యలో కూడా 12 గంటల్లో కూడా నిబంధన చేయాలని తెలియజేస్తున్నారు. ఆ పట్టికలు ఇక్కడ రంగనాథాచార్యులు చెప్పిన ప్రకారం తెలియజేస్తాం. అందరూ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఒకసారి బోలో గణేష్ భగవానికి బోలో గణేష్ భగవానికి. ఈ నాయకుని
గడియారంలో శ్రీ రాజేంద్ర గారు అదేవిధంగా సతీమావతి చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ఆయనే ఎక్కువ అన్ని ఇప్పుడు ఆయనే ముందుగాలి సతీమామ మనందరూ మెచ్చుకోగలరు. కాకపోతే ఆయన ఎక్కువ బాధ్యత ఉంటుంది సతీమామని. ఆయన కూడా చాలా పెద్దగా ధన్యవాదాలు. భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాట్లాడదురా సార్ పైన ఫోటోలు చూస్తున్నాం యూత్ అందరు జరగాలి మధ్యలోకి బ్యాట్ హలో హలో బ్యాట్ మధ్యలోకి యూత్ అందరు జరగాలి యూత్ అందరు జరగాలి. ఎమ్మెల్యే మాజీ మంత్రులు అధ్యక్షులు దానం
కోరుతున్నాము.